మనకి ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్స్కి క్లౌడ్ ఆర్కిటెక్చర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్స్లో ఏంటంటే మ్యాక్సిమం గెస్ట్తో అంటే వాళ్ళకి అనలిస్ట్స్ ఉంటారు, ఎస్టిమేట్ చేస్తారు ఈ కంపెనీకి ఎంత కంప్యూట్ పర్ఫార్మెన్స్ కావాలి, ఇంత డేటా పర్ఫార్మెన్స్ కావాలి, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అవన్నీ ఎస్టిమేట్ చేస్తారు, వాటికి అనలిస్ట్ అవన్నీ ఉంటాయి. కానీ ఇలా ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వెల్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్ అనే ఒక సపరేట్ మెథడ్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే కొన్ని గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఒక డీటెయిల్ రిపోర్ట్ అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. మన బిజినెస్కి ఎలాంటి టైప్ ఆఫ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుందని. అండ్ ఇవన్నీ మెయిన్ అన్నమాట, ద 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. ఒక వెల్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయడానికి ఈ 5 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. మెయిన్ ఏంటంటే స్టాప్ గెస్సింగ్ యువర్ కెపాసిటీ నీడ్స్, టెస్ట్ సిస్టమ్స్ అట్ ప్రొడక్షన్ లెవెల్, లోవర్ ద రిస్క్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేంజెస్ అండ్ ఆటోమేట్ ఎక్సెట్రా. మెయిన్ ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయడానికి ఈ 5 ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్, స్టాప్ గెస్సింగ్ యువర్ కెపాసిటీ నీడ్స్. నార్మల్గా ఏం చేస్తారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అనలిస్ట్ వీళ్ళందరూ ఎస్టిమేట్ చేస్తారు, మన బిజినెస్కి ఇంత డేటాబేస్ కావాలి, ఇంత నెట్వర్క్ బ్యాండ్విడ్త్ కావాలి, ఇంత ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి. ఈ ఎస్టిమేట్స్ ఏంటంటే మ్యాక్సిమం టైమ్స్ కరెక్ట్ అవ్వవు. కొన్నిసార్లు ఓవర్ ఎస్టిమేట్ చేసామంటే రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి, ఎక్స్ట్రా రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఒకవేళ లెస్ కనుక లోవర్ లెవెల్లో ఎస్టిమేట్ చేసామంటే మన పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకని ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా రిసోర్సెస్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా ఉండదు. టెస్ట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసామంటే దాన్ని టెస్ట్ చేయాలంటే ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్లో మనం కొత్తగా రిసోర్సెస్ అన్నీ కొని వాటి మీద టెస్ట్ చేయాలి. సిస్టమ్స్ అవన్నీ మనం పర్చేస్ చేసి, ఒకవేళ ఆ టెస్ట్ చేసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ రిసోర్సెస్ అన్నీ వేస్ట్, క్రాషెస్ అలాంటివి ఏమన్నా జరిగితే. సో ఈ ఏడబ్ల్యూఎస్ అనేది ఏం చేస్తుందంటే మనం వర్చువల్గా ఎన్ని సిస్టమ్స్ కావాలనుకున్నా మనం క్రియేట్ చేయొచ్చు డూప్లికేట్ ఎన్విరాన్మెంట్స్తో. సో అలా ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు టెస్ట్ చేయొచ్చు మనం డిప్లాయ్ చేయాలనుకున్న అప్లికేషన్స్. లోవర్ రిస్క్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేంజెస్ ఏంటంటే మనం ఏ ఎన్విరాన్మెంట్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నాం, అసలు ఒక అప్లికేషన్ మనం టెస్ట్ చేయాలనుకుంటున్నాం, సో ఇది మొత్తాన్ని ఆటోమేట్గా చేయొచ్చు అనమాట. ఏంటంటే జస్ట్ మనకు ఒక సర్టెన్ పారామీటర్స్ ఇచ్చేసి ఈ పారామీటర్స్ నాకు సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే కన్సిడర్ దిస్ ఎ ఫెయిల్యూర్ అని మనం కొన్ని పారామీటర్స్ ఇచ్చేస్తే, ఒక టైం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్స్ అన్ని క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా టెస్ట్ జరుగుతుంది. మామూలుగా సిస్టమ్స్ని లో కాస్ట్లో డిప్లాయ్ చేసి వాటి మీద టెస్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ టెస్ట్ చేసేటప్పుడు డిజాస్టర్స్, సిస్టమ్ క్రాషెస్ అలా ఏమైనా జరిగినాయంటే మనం రివర్ట్ చేయొచ్చు అనమాట. అంటే రోల్ బ్యాక్ టైప్ ప్రీవియస్ వర్షన్స్కి మన సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఈ ట్రెడిషనల్ ఐటీ స్ట్రక్చర్స్లో ఏంటంటే మనం స్టార్టింగ్లో మనం స్టార్టింగ్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవన్నీ క్రియేట్ చేస్తామో మ్యాక్సిమం లైఫ్ టైం వరకు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాలో అవుతాం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ చేయాలంటే ఇట్స్ టూ కాస్ట్లీ అనమాట. కానీ ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఏంటంటే ఎప్పటికప్పుడు ఆటోమేట్ చేసి ఆన్ డిమాండ్కి తగినట్టుగా అప్డేట్ అవ్వచ్చు. అండ్ లో రిస్క్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యూ ఇన్వెన్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయొచ్చు. అండ్ 5 pillars of an architecture framework. And ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏంటంటే సెక్యూరిటీ, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఆపరేషన్ ఎక్సలెన్స్. సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఎబిలిటీ టు ప్రొటెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇది ద బేసిక్ డెఫినేషన్ ఏడబ్ల్యూఎస్ భాషలో. అమెజాన్ భాషలో ఇది ఒక ద బేసిక్ డెఫినేషన్.
యాహ్! మామూలుగా ఏంటంటే మా జనరల్ పబ్లిక్ ఏం చేస్తారంటే సెక్యూరిటీ కావాలంటే ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ మీద రిలై అవుతారు. కానీ ఒక ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే సెక్యూరిటీ నెంబర్ ఆఫ్ లెవెల్స్‌లో క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఓన్లీ ఒక బేసిక్ ఫైర్‌వాల్ కాకుండా అప్లికేషన్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్‌కి, ఒక సర్వర్‌కి, ఒక డేటాబేస్‌కి వీటన్నిటికి కూడా మనం ఇండివిడ్యువల్‌గా సెక్యూరిటీ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 సెక్యూరిటీ ఏంటంటే ఒక సర్వర్‌ని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చని మనం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసి అసలు ఈ సర్వర్‌ని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అని మనం కంట్రోల్ చేయొచ్చు. సెక్యూరిటీలో ద మెయిన్ బేసిక్ ఏంటంటే ఎనేబుల్ ట్రేసబిలిటీ ఏ రిసోర్సెస్ని ఎవరెవరు వాడుతున్నారు, అసలు ఏ రిసోర్స్ని వాడుతున్నారు, ఏ టైమింగ్స్లో వాడుతున్నారు, ఇవన్నీ లాగ్స్ ఉంటాయి. ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆటోమేట్ రెస్పాన్సెస్ టు సెక్యూరిటీ ఈవెంట్స్. అంటే ఇప్పుడు ఒక సర్వర్ వర్క్ అవుతుంది, మనం ఒక అలర్ట్ అప్లై చేస్తాం అనమాట. ఇఫ్ ఈ సర్వర్ ఈ పారామీటర్స్ దాకా రీచ్ అయ్యిందంటే ఇట్స్ గోయింగ్ టు క్రాష్ అని చెప్పి మనం జస్ట్ ఆ పాయింట్ బిఫోర్ ముందు అలర్ట్ క్రియేట్ చేస్తాం. ఈ అలర్ట్ రాగానే ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఫెయిల్యూర్ రికవరీకి ఆటోమేటిక్ రెస్పాన్సెస్ అనేవి ట్రిగ్గర్ అవుతుంది. ఫెయిల్యూర్ మ్యాక్సిమం జరగకుండా కాపాడుతుంది. ఫోకస్ ఆన్ సెక్యూరింగ్ యూర్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ని కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ సెక్యూర్గా మేనేజ్ చేయకుండా షేర్డ్ ఉంటాయి అన్నమాట. షేర్డ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్స్. షేర్డ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్స్ అంటే సెక్యూరిటీ మొత్తం ఏడబ్ల్యూఎస్ఏ కాదు, ఓన్లీ హాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ మొత్తం ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది. మిగతా లాగిన్స్ అండ్ నెట్వర్క్స్ కనెక్టెడ్ పీపుల్ ఎవరెవరు కనెక్ట్ అవుతున్నారు, ఈ సెక్యూరిటీ వర్చువల్ సెక్యూరిటీ మొత్తం క్లయింట్ చూసుకోవాలి, కస్టమర్. ఆటోమేట్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే కంటిన్యూస్ టెస్టింగ్. అసలు మనకి ఒక సాఫ్ట్వేర్ క్రాష్ అవుతుందంటే దేనివల్ల క్రాష్ అవుతుంది, ఎలాంటి రెస్పాన్సెస్ వల్ల క్రాష్ అవుతుంది అని చెప్పి ఆటోమేట్గా రెస్పాన్సెస్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్కి ఎగ్జాంపుల్. ఇది 2 పార్ట్స్. అప్పర్ పార్ట్ మొత్తం కస్టమర్ సెక్యూరిటీ అనమాట. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో ఉండే కాంపోనెంట్స్ అన్నిటికీ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఇస్తుంది. ఈ కంప్యూటర్ స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్ అండ్ ఎవ్రీ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ మొత్తానికి ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఆల్ ద కస్టమర్ డేటా, అప్లికేషన్స్ అండ్ ఎంక్రిప్షన్స్, నెట్వర్క్ ట్రాఫిక్ ప్రొటెక్షన్స్, ఈ సెక్యూరిటీ మొత్తాన్ని కస్టమరే హ్యాండిల్ చేయాలి. ఇది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. ఇది కొంచెం చీపర్. మామూలు డైలీ మోడల్స్ కన్నా, అందరూ యూస్ చేసే మోడల్స్ కన్నా ఇది కొంచెం చీప్. అండ్ సెక్యూరిటీ ఇన్ క్లౌడ్లో ఒక 4 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రివిలేజ్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ అండ్ డిటెక్టివ్ కంట్రోల్స్. డేటా ప్రొటెక్షన్, ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉండే డేటా మొత్తాన్ని ప్రయారిటైజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈచ్ డేటాకి ఒక సెన్సిటివ్ లెవెల్ అనేది ఇస్తారు. కొంచెం లో సెక్యూరిటీ లెవెల్ డేటాకి లీస్ట్ సెన్సిటివ్ లెవెల్, అండ్ హై సెన్సిటివ్ డేటాకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు అన్నమాట. సెక్యూరిటీకి మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. గ్రాంట్స్ లీస్ట్ ప్రివిలేజ్ అంటే మన ఏడబ్ల్యూఎస్ సర్వర్లో ఉన్న డేటాకి ఇఫ్ ఎనీ వర్క్ చేయాలంటే ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా అసలు ఎలాంటి పర్సన్స్ వాడాలనేది ఇది. ఎన్క్రిప్టెడ్ టు ప్రొటెక్ట్ సర్వీస్ డేటా అంటే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ ఎన్క్రిప్షన్స్తో సేవ్ చేసింటారు. అండ్ ఎన్క్రిప్షన్స్ అండ్ మేనేజ్ డేటా, ఐఏఎం అండ్ కేఎంఎస్ అనేది సర్వీసెస్ ఆఫర్డ్ బై ఏడబ్ల్యూఎస్ అనమాట. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ కేఎంఎస్ ఇవేంటంటే ఇట్స్ లైక్ పాస్వర్డ్ మేనేజింగ్ సర్వీసెస్ అనమాట. ఒక సర్వీస్ని ఒక పర్సన్ యాక్సెస్ చేయాలనుకుంటే అతని దగ్గర యాక్సెస్ కీస్ ఉంటే మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు. అండ్ పర్ఫామ్ డీటెయిల్ లాగింగ్ ఏదంటే క్లౌడ్ ట్రైల్. సో ఒక రిసోర్స్ని మనం ఎప్పుడెప్పుడు ఎవరెవరు వాడుతున్నారు, ఏ లొకేషన్ నుంచి వాడుతున్నారు,
యూజర్ డీటెయిల్స్, ఐపీ డీటెయిల్స్, ఎంతసేపు వాడారు, అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సెక్యూరిటీ మొత్తం మ్యాక్సిమం డేటా స్టోరేజ్ మొత్తం S3లోనే ఉంటుంది. S3 అనేది ఏంటంటే 11.9 డ్యూరబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఏడబ్ల్యూఎస్లో. 11.9 డ్యూరబిలిటీ అంటే ఇఫ్ మనము 10,000 ఆబ్జెక్ట్స్ని S3లో స్టోర్ చేసామంటే ద మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ ఒక ఫైల్ క్రాష్ అవ్వటానికి కానీ కనబడకుండా పోవటానికి 10 మిలియన్ ఇయర్స్లో ఒకటి ఉంటుందన్నమాట. 10 మిలియన్ ఇయర్స్లో ఒక ఫైల్ మిస్ అయ్యే ఛాన్స్. ప్రివిలేజ్ మేనేజ్మెంట్ అంటే ఒక సర్వీస్ని ఎవరెవరు యాక్సెస్ చేసుకోగలరు అని, ఎలాంటి యూజర్స్ యాక్సెస్ చేసుకోగలరు, ఎలాంటి ఎంప్లాయీస్ యాక్సెస్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఉన్నారు. యూజర్స్కి ఇప్పుడు కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. కొన్ని రిసోర్సెస్ని యూజర్ యాక్సెస్ చేయాలంటే ప్రతి ఒక్కరికి అడ్మిన్ యాక్సెస్ అవసరం లేదు. జస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తే చాలు. దట్స్ బేసిక్ ఎగ్జాంపుల్. యాక్సెస్ని ఇవ్వడానికి దీస్ ఆర్ లెవెల్స్. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్స్ ఎ డాక్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఒక సర్వీస్ లైక్ సర్వర్ EC2 సర్వర్ ఉంది. ఈ సర్వర్కి ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ని, అంటే ఇది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏముంటాయంటే ఎవరెవరు యాక్సెస్ చేయగలరు, ఎలాంటి వాళ్ళు యాక్సెస్ చేయగలరు, ఆ లిస్ట్ మొత్తం ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ పర్సన్ యాక్సెస్ చేసినా ఇతనికి ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది, ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెసా, ఎడిట్ యాక్సెసా, ఇలా ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని ఆ సర్వీస్కి అటాచ్ చేస్తారు. దెన్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే మన ప్రతి సర్వీస్కి ఎలాంటి పర్సన్ యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు అడ్మిన్ అయితే మ్యాక్సిమం ఆ సర్వీస్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ యాక్సెస్ చేయగలరు. జస్ట్ పర్సన్, నార్మల్ యూజర్స్ అండ్ లో లెవెల్ అడ్మిన్స్ ఇలా ఉంటారు కొన్ని రూల్స్. వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. పాస్వర్డ్ మేనేజ్మెంట్. పాస్వర్డ్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ది మెయిన్ అనమాట. ఎన్క్రిప్షన్ లెవెల్స్ అండ్ ఎంతెంత ఎన్ని డేస్లో మళ్ళీ పాస్వర్డ్ని రిఫ్రెష్ చేయాలి, ఎన్క్రిప్షన్ లెవెల్స్, ఇంకా పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన క్రైటీరియాస్, ఇవన్నీ పాస్వర్డ్ మేనేజ్మెంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. AWS IAM అనేది ద బేసిక్ ప్రైమరీ సెక్యూరిటీ అనమాట. IAM ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇదేంటంటే యూజర్ కీస్, ఇదొక యూజర్ యాక్సెస్ టైప్ అనమాట. ఇదొక ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడంటే అతనికి ఒక రోల్ అలొకేట్ చేస్తారు. ఆ రోల్కి కొన్ని పాస్వర్డ్స్ ఇస్తారు. సేమ్ అదే పాస్వర్డ్స్ యూస్ చేసుకుని EC2, S3 అండ్ DynamoDB ఇలాంటి రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. MF అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్. మల్టిపుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏంటంటే ఒక సింగిల్ రిసోర్స్ని ఓన్లీ సింగిల్ సెక్యూరిటీ సిస్టమ్ కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది. స్టేట్ఫుల్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అండ్ స్టేట్లెస్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అంటే ఓన్లీ AWSలో సర్వీసెస్లో మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేసి చేయడం అన్నమాట. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్కి వస్తే అమెజాన్ VPC అనేది మ్యాక్సిమం దట్స్ అ కంట్రోల్ బౌండరీ లాగా యాక్ట్ చేస్తుంది. దట్స్ అ కంప్లీట్ ఫైర్ వాల్. అండ్ AWS CloudTrail అండ్ CloudWatch అనేది ఒక సర్వీస్ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు వీటన్నిటిని ఇన్ఫర్మేషన్ లాగ్ చేయడానికి యూజ్ చేస్తారు. డిటెక్టివ్ కంట్రోల్స్ అనేది వెరీ సింపుల్. అంటే ఇప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్లో ఏదైనా ఎర్రర్ కానీ, ఫెయిల్యూర్ కానీ, క్రాష్ కానీ వస్తుందంటే అసలు ఆ క్రాష్ ఎలా వస్తుంది, ఏ రీజన్ బట్టి వస్తుందని చెప్పి అనలైజ్ చేసి దాని సొల్యూషన్, అసలు ఇంకా ఇలాంటి ఎర్రర్స్ ఫ్యూచర్స్లో రాకుండా మెయింటైన్ చేస్తుంది, ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఈ సొల్యూషన్స్ అన్నీ అమెజాన్ S3 ఇలాంటి వాటిలో స్టోర్, ఈ డేటా మొత్తం అమెజాన్ S3 ఇలాంటి వాటిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇఫ్ ఎనీ ఫ్యూచర్లో ఇలాంటి పాసిబుల్ సేమ్ సిచ్యువేషన్ వస్తే ఫెయిల్యూర్ జరగకుండా ఉంటాయి. CloudTrail అనేది API కాల్స్. ఈ API కాల్స్ అంటే ఒక రిసోర్స్ని కావాలని చెప్పి
యూజర్స్ కాల్ చేస్తున్నారంటే ఆ యూజర్స్ యొక్క కంప్లీట్ డేటా, అసలు వాళ్ళ లొకేషన్, వాళ్ళ ఐపీ అడ్రసెస్, ఎలాంటి డివైస్ నుంచి వాళ్ళు ఈ రిసోర్స్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి ఏపీఐ కాల్స్లో. అండ్ క్లౌడ్ వాచ్ ఏంటంటే మనం యూజ్ చేసే రిసోర్సెస్ అండ్ ఆ రిసోర్సెస్ బ్యాండ్విడ్త్, డేటాబేస్ అండ్ వీటి గురించి మానిటర్ చేస్తుంది. ఇట్స్ ఆల్సో లాగింగ్ ఆడిటింగ్ టైప్. AWS కాన్ఫిగరేషన్ అండ్ చేంజెస్. AWS కాన్ఫిగ్ అనేది మన యొక్క క్లౌడ్ రిసోర్సెస్లో ఏమైనా కాన్ఫిగరేషన్స్ కావాలా, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కోసం ఎలాంటి కాన్ఫిగరేషన్స్ చేయాలి, ఇవన్నీ AWS కాన్ఫిగ్ ఇలాంటిది ఇస్తుంది అన్నమాట. AWS యాక్సెస్ రిక్వెస్ట్, ఈ లాగిన్కి డేటా సంబంధించిన మొత్తాన్ని AWS S3లో స్టోర్ చేసుకోవచ్చు. AWS గ్లేసియర్ అనేది ఇట్స్ హై లెవెల్ డేటా ఎన్క్రిప్షన్ సర్వీస్. అండ్ రిలయబిలిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు రికవర్ ఫ్రమ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్. ఇఫ్ ఎనీ ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ని రెక్టిఫై చేసి రికవరీ అవ్వడానికి మినిమం ఎంత టైం పడుతుంది. దట్స్ ఆల్ అబౌట్ రిలయబిలిటీ. అండ్ రిలయబిలిటీలో టెస్ట్ రికవరీ ప్రొసీజర్స్ అంటే మనం ట్రెడిషనల్ వేలో ఫెయిల్యూర్స్ని టెస్ట్ చేయాలంటే ఇట్స్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. మామూలుగా అయితే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్స్లో బిజినెస్ కంటిన్యూటీ అనేది హై. వాళ్ళు ఓన్లీ వన్ సింగిల్ డేటా సెంటర్ మీద రిలై అవుతారు. సో వాళ్ళు కంటిన్యూస్గా అసలు ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందని టెస్ట్ చేయాలంటే ఇట్స్ మ్యాక్సిమం నెక్స్ట్ ఇంపాసిబుల్. అండ్ వాళ్ళకి చాలా టైం టేకింగ్ కూడా. సో ఇన్ క్లౌడ్లో అయితే వీ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ఎన్వైరన్మెంట్స్ అండ్ మళ్ళీ టెస్ట్ చేయొచ్చు మనం. అండ్ ఆటోమేటిక్లీ రికవర్ ఫ్రమ్ ఫెయిల్యూర్. సో మనం ఈ టెస్ట్ రికవరీ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే అసలు ఆ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది అని అనలైజ్ చేసి దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ టైం ఏదైనా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ కనుక అరైజ్ అవుతుందంటే ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ వస్తుందన్నమాట. సేమ్ ఆటోమేటిక్ ఆ సొల్యూషన్స్ యూస్ చేసి ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. స్కేల్ హారిజాంటల్లీ టు ఇంక్రీజ్ అగ్రిగేట్ సిస్టమ్ అవైలబిలిటీ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఒక సర్వర్, అంటే ఒక పెద్ద బిగ్ ఎక్స్పెన్సివ్ సర్వర్ యూజ్ చేయడం కన్నా నెంబర్ ఆఫ్ స్మాల్ సర్వర్స్ యూజ్ చేయడం అనేది దీని మీనింగ్. సో ఇఫ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఏ హోల్ సర్వర్ విల్ జస్ట్ లూజ్ చిన్న సర్వర్స్ మ్యాక్సిమం ఉంటే అందులో ఓన్లీ కొన్ని సర్వర్స్ మాత్రమే లూజ్ అవుతాయి. These are the main components in reliability in cloud: foundation, change management, failure management. Foundations అంటే మెయిన్లీ హౌ మనం అసలు రిసోర్సెస్ని ఎలా విచ్ వేలో డిప్లాయ్ చేసాం, అసలు ఆర్కిటెక్చర్స్. సో ఇట్స్ ఫస్ట్ అన్నమాట ఫండమెంటల్. ఎంత సఫిషియంట్ అసలు మన అప్లికేషన్కి, మన వెబ్సైట్కి ఎంత బ్యాండ్విడ్త్ యూజ్ చేసాం, ఎంత కంప్యూట్ కెపాసిటీ, ట్రైన్ స్టాఫ్, సపోర్ట్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ ఎంత ఇచ్చాం అనేది ఫౌండేషన్లో ఉంటుంది. మామూలుగా అయితే ట్రెడిషనల్ వేలో అయితే ట్రైనింగ్ ఇవన్నీ మనమే చూసుకోవాలి. సో ఈ ఫౌండేషన్స్ ఇన్ AWS సర్వీసెస్లో ఏంటంటే ఈ బ్యాండ్విడ్త్, కంప్యూటింగ్ కెపాసిటీ మొత్తం AWS చూస్తుంది. సో ఇఫ్ మీకు స్టాఫ్ ఉన్నా AWS ఫ్రీగా ట్రైన్ చేస్తుంది కోర్సెస్. చేంజ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇఫ్ మీ అప్లికేషన్ని చేంజ్ చేయాలంటే ఇట్స్ లైక్ అన్ అప్డేట్. ఎవాల్వ్ అవ్వాలంటే, ఆన్ డిమాండ్కి ఎవాల్వ్ అవ్వాలంటే అసలు ఎలా చేంజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్, అవన్నీ ప్లాన్ ప్రొయాక్టివ్లీ అంటే అవే ప్లాన్ చేసి దాన్ని టెస్ట్ చేస్తారన్నమాట. సో డూప్లికేట్ ఎన్విరాన్మెంట్స్లో టెస్ట్ చేసి రిజల్ట్స్ని మానిటర్ చేసి ఇఫ్ ఎనీ ఫెయిల్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ ఇస్తారు. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ మ్యాక్సిమం ఎవ్రీ సర్వీస్,
ఎవ్రీ అప్లికేషన్కి ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ ఫెయిల్యూర్ రాకుండా ఏం చేయాలంటే హౌ ద మ్యాక్సిమం వేస్, ఎలాంటి వేస్లో ఫెయిల్యూర్ అనేది పాసిబుల్ వేస్లో వస్తుంది అని క్యాల్కులేట్ చేసి ఆ ఫెయిల్యూర్స్ని రాకుండా రెక్టిఫై చేయడం. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇది ఒక AWS టూల్ ఆర్ సర్వీస్. ఇదేం చేస్తుందంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సేమ్ మన కంప్యూటర్ లాగే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మన అప్లికేషన్ని దాని మీద డిప్లాయ్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేయొచ్చు, మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసి అసలు ఎందుకు ఈ ఫెయిల్యూర్ వస్తుందని చెప్పి ఆ డేటా మొత్తం మనకి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏంటంటే ఆ డేటాని యూజ్ చేసి ఆ డేటా మొత్తాన్ని ఆడిట్లా చేస్తుంది. పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ, అమెజాన్ డెఫినేషన్ ఏంటంటే ద ఎబిలిటీ యూజ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ టు మీట్ సిస్టమ్స్ రిక్వైర్మెంట్స్. సో ఏంటంటే ఇన్ ట్రెడిషనల్ వేలో ఇప్పుడు మనకి ఒక బిగ్ సర్వర్ అంటే ఒక 1000 కస్టమర్స్ని సాటిస్ఫై చేసే ఒక సర్వర్ ఉంది. కానీ ఏంటంటే మన కస్టమర్స్ 1000 మెంబర్స్ లేరు, ఓన్లీ 500 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో అప్పుడు రిమైనింగ్ 500 మెంబర్స్ కెపాసిటీ అంతా వేస్ట్గా పోతుంది. సో అలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ అన్నీ ఈ AWSలో మనం రెక్టిఫై చేయొచ్చు. డెమోక్రాట్ అడ్వాంటేజ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు మన అప్లికేషన్కి ఓన్లీ 2 సర్వర్సే కావాలంటే ఓన్లీ 2 సర్వర్సే మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో కానీ ఏంటంటే ఇప్పుడు సడన్గా ఒక ఈవెంట్ జరుగుతుంది మన కంపెనీది, సో ఆ 2 కస్టమర్స్ అందరూ సడన్గా పెరుగుతారు. అప్పుడు ఏంటంటే ర్యాపిడ్గా 2 నుంచి 5 సర్వర్స్ పెంచుకోవచ్చు. 5, 50, 100 ఎన్ని సర్వర్స్ అయినా ర్యాపిడ్గా పెంచుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ మినిట్స్, అంటే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్స్. అసలు మనకి సర్వర్ అనేది యూజ్ లేకుండా కూడా మనం ఆర్కిటెక్చర్స్ని క్రియేట్ చేయొచ్చు యూజింగ్ అమెజాన్ ల్యాండా. ఇవన్నీ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్స్. అండ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టెన్, మన అప్లికేషన్ని కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్ చేసి మానిటర్ చేస్తాం. పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీలో మెయిన్ 4 కాంపోనెంట్స్ కంప్యూట్, స్టోరేజ్, డేటాబేస్ అండ్ స్పేస్ టైం ట్రేడ్ ఆఫ్. కంప్యూట్ అనేది కంప్యూట్ అనేది వన్ ఆఫ్ ద సర్వీస్ ఆఫర్డ్ బై AWS అనమాట. ఇట్స్ సర్వర్. ఇదేంటంటే ఇట్స్ స్కేలబుల్ సర్వర్ టైప్స్. సో ఇప్పుడు మనకి సడన్గా ఒకరోజు 2 సర్వర్స్ కావాలి, ఒకరోజు 10 సర్వర్స్ కావాలంటే మనం ఈజీగా స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. AWS ల్యాండా ఏంటంటే వితౌట్ ఈ సర్వర్లెస్ కంప్యూటింగ్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. జస్ట్ మనకి ఏ సర్వర్ లేకుండా జస్ట్ ఒక కోడ్ అప్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం పే చేసేది కూడా ఓన్లీ ఎగ్జిక్యూషన్కి మాత్రమే పే చేస్తాం. AWS బీన్స్టాక్ కూడా సర్వర్లెస్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్. మనం ఒక వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. ఇట్స్ ప్లాట్ఫామ్ మీద వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. స్టోరేజ్ ఏంటంటే ఇప్పుడు మన అప్లికేషన్కి కొన్ని అప్లికేషన్స్కి బ్లాక్ స్టోరేజ్ యూజ్ అవుతుంది, కొన్ని అప్లికేషన్స్కి ఫైల్ స్టోరేజ్, కొన్ని అప్లికేషన్స్కి ఆబ్జెక్ట్ స్టోరేజ్ యూజ్ అవుతుంది. కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని కంపెనీస్ అన్నీ కంబైన్గా యూజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ AWSతో మనం ఎలా కావాలంటే అలా కన్ఫిగర్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్కి 1 or 2 స్టోరేజ్ వేస్ని కూడా క్రియేట్ చేయొచ్చు.
సో ఒక ఆప్టిమల్ డేటాబేస్ సొల్యూషన్స్ అనేవి కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్, లేటెన్సీ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మన డేటాబేస్ని ఇప్పుడు మన డైలీ నార్మల్ సోషల్ మీడియా టైప్ అప్లికేషన్ అనుకోండి, యూజర్స్ ఏం చేస్తారంటే ప్రతిరోజు నెంబర్ ఆఫ్ ఎన్ టైమ్స్ డేటాని యాక్సెస్ చేస్తారు అండ్ అవైలబిలిటీగా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. పార్టిషన్ టాలరెన్స్, లేటెన్సీ ఏంటంటే ఫాస్టర్ యాక్సెస్ టైం. ఇప్పుడు యూజర్స్కి మినిమం లెస్ టైంలో వాళ్ళకి రెస్పాన్స్ రావాలి, లేకపోతే బిజినెస్ కంటిన్యూటీ అనేది దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఈ క్రైటీరియాస్ అన్ని యూజ్ చేసి మనకి ఫేవరబుల్గా ఉన్న స్టోరేజ్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, డేటాబేస్ సిస్టమ్. సెలెక్టింగ్ ద రాంగ్ డేటాబేస్ సొల్యూషన్ కెన్ లీడ్ టు లోవర్ పర్ఫార్మెన్స్. డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ టెస్టింగ్ స్టేజ్లో ద మానిటరింగ్, టెస్టింగ్ ప్రొసీజర్స్ అండ్ డేటాబేస్ ప్లాట్ఫామ్ నాలెడ్జ్, ఇవన్నీ మెయిన్ ఆర్ బేసిక్. అండ్ డేటాబేసెస్లో AWS ఆఫర్ చేసే దాంట్లో ఈ అమెజాన్ RDS అనేది మ్యాక్సిమం యూజ్ చేసే డేటాబేస్. ఇదేంటంటే ఫుల్లీ మేనేజ్డ్ డేటాబేస్. మనకి డేటాబేస్ గురించి ఏం ఐడియా లేకపోయినా పర్లేదు, జస్ట్ ఏంటంటే మన వెబ్ అప్లికేషన్ని సర్వర్కి కనెక్ట్ చేసి ఆ సర్వర్ని జస్ట్ ఈ డేటాబేస్ RDSకి కనెక్ట్ చేస్తే చాలు. అండ్ DynamoDB అనేది సింగిల్ డిజిట్ మిల్లీ సెకండ్ లేటెన్సీ అనేది ఇస్తుంది. మిల్లీ-సెకండ్ లేటెన్సీ అంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిల్లీ-సెకండ్ టైంలో మనం యాక్సెస్ చేయొచ్చు. అదే సింగిల్ డిజిట్ మిల్లీ-సెకండ్ లేటెన్సీ అంటే. అండ్ అమెజాన్ రెడ్షిఫ్ట్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు, పెటాబైట్స్, టెరాబైట్స్ ఆఫ్ డేటాని మూవ్ చేయడానికి. Aurora AMI అనేది AWS సర్వీసెస్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డేటాబేస్. ఈ స్పేస్ టైమ్ ట్రేడ్ ఆఫ్ అనేది ఇట్స్ అ కాన్సెప్ట్. ఇదేంటంటే మెమరీ వర్సెస్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్కి మెమరీ అనేది ఇష్యూ కాదు. సో దే ఆర్ విల్లింగ్ టు పే, ఎంతైనా పే చేస్తారు, బట్ వాళ్ళకి రెస్పాన్స్ టైం చాలా లో ఉండాలి. అంటే ఈ ఆర్గనైజేషన్కి ఎన్ని సర్వర్స్ అయినా పెట్టుకుంటుంది, కానీ రెస్పాన్స్ టైం అనేది చాలా లెస్ ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ అరౌండ్ ద వరల్డ్ మ్యాక్సిమం డేటా సెంటర్స్ అన్నిటినీ డేటా మాడ్యూల్స్ పెట్టుకుంటారు. సో ఈ ఆప్షన్ ఓన్లీ either టైమ్ ఆర్ స్పేస్ ఇంక్రీజ్ చేయొచ్చు, వర్టికల్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ టైప్. You can either increase time or you can either increase space. A cost optimization is one of the important in deploying cloud architectures. AWSలో క్లౌడ్ ఆప్టిమైజేషన్ అంటే ట్రాన్స్పరెంట్ అట్రిబ్యూట్ ఎక్స్పెండిచర్స్. సో మనం ఏదైనా సర్వీస్ యూజ్ చేస్తున్నాం అంటే మనం ఆ సర్వీస్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం, ఆ టైంకి కాస్ట్ అండ్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఈ మంత్ యూజ్ చేసుకొని, ఒకవేళ మనం ఈ సర్వీస్ని సేమ్ ఇలాగే ఒక నెక్స్ట్ 20 months or 10 months యూజ్ చేసామంటే ఎంత కాస్ట్ అవుతుంది, అలాంటి ప్రెడిక్షన్స్ కూడా ఉంటాయి. యూజ్ మేనేజ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ ఈ ప్రొవిజన్స్ అవన్నీ అమెజాన్ చేస్తుంది అనమాట. మనం జస్ట్ ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవడం తప్ప ఏం చేయాలి.
create capital expense for operating expenses. Capital expense for operating expense అంటే ఇప్పుడు ఒక డేటా సెంటర్ని ఆపరేట్ చేయాలంటే వాటికి డేటాబేస్ అడ్మిన్స్ ఇంకా వర్కర్స్ ఇవన్నీ చాలామంది అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ బదులు అమెజాన్కి పే చేసామంటే వీ కెన్ గెట్ ఏ మేనేజ్ సర్వీస్. Stop spending money on data center operations. On cost optimizationలో the main topics, the main components: matched supply and demand, cost effective. Matched supply and demand allows the lowest cost for a system with sufficient capacity required to cope with demand and failure. సో ఇదేంటంటే ఆన్ డిమాండ్ రిసోర్సెస్ టైప్. సో ఇప్పుడు మనం ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఓన్లీ మనకి కస్టమర్స్ అనేది ఆ ప్రోడక్ట్ లాంచ్ చేసిన రోజు మాత్రమే ఉంటారు. మిగతా రోజుల్లో అంత ఎక్కువ మంది ఉండరు అనుకుంటే జస్ట్ ఆ ఒక్క రోజు వరకు మనం ఎన్ని ఎక్స్ట్రా సర్వర్స్ని యాడ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ జస్ట్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా సర్వర్స్ని. సో ఇవన్నీ సప్లై అండ్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఆటో స్కేలింగ్ అంటే మనం మన రిసోర్సెస్ని ఎప్పటికప్పుడు స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. స్కేల్ అప్ అంటే ఇప్పుడు మనం 1 సర్వర్ వాడుతున్నాం మన బిజినెస్కి. సో కస్టమర్ సడన్గా పెరిగాడు. సో అప్పుడు మనం స్కేల్ అప్ చేస్తాం. సో ఎక్స్ట్రా సర్వర్ని యాడ్ చేస్తాం. సో ఈజీగా మామూలు ట్రెడిషనల్ వేలో చేయాలంటే ఒక సర్వర్ యాడ్ చేయాలంటే 60 days 90 days పడుతుంది మినిమం. సో ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే జస్ట్ 1 ట్యాప్తో మనం ఈజీగా స్కేల్ చేయొచ్చు, ఇంకో సర్వర్ని యాడ్ చేయొచ్చు. అండ్ టైం బేస్డ్. ఏడబ్ల్యూఎస్ కాస్టింగ్స్ ఎలా ఉంటుందంటే ఫుల్లీ టైం బేస్డ్. నువ్వు 1 hour వాడితే ఓన్లీ 1 hourకి మాత్రమే కాస్ట్ ఇస్తాడు. మానిటరింగ్ టూల్స్ అండ్ రెగ్యులర్ బెంచ్ మార్కింగ్. సో మనం టూల్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఏ టూల్ వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది ఇవన్నీ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇఫ్ మనం ఒక సర్వీస్ని చాలా రోజుల నుంచి యూజ్ చేయట్లేదు బట్ కాస్ట్ ఖర్చు అవుతుందంటే అలాంటి సర్వీసెస్ అన్నిటిని టర్మినేట్ కూడా చేయడానికి అడ్వైజ్ ఇస్తుంది. ఏడబ్ల్యూఎస్లో కాస్ట్ తగ్గించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు వీ కెన్ క్రియేట్ ఇన్స్టాన్సెస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది డిమాండ్. ఇప్పుడు మనకి కస్టమర్స్ ఓన్లీ ఆ ఒక సింగిల్ డే మాత్రమే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కనకూడదంటే ఓన్లీ ఆ 1 day మాత్రమే పనిచేసేటట్టు మనం ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ 10 days ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ కోసం మనం ఒక ఇన్స్టాన్స్ అంటే ఒక సర్వర్ని రిజర్వ్ చేసి ఉంచుతాం. సో ఆఫ్టర్ 10 days మనం సెట్ చేసిన టైంకి ఆ ఇన్స్టాన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. స్పాట్ ఇన్స్టాన్సెస్ ఏంటంటే మామూలు ఇన్స్టాన్సెస్ కన్నా కొంచెం కాస్ట్లీ బట్ ఎప్పటికా ఎట్ ఏ టైం మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇన్స్టాన్స్ని. Amazon RDS relational database, fully managed service. ఎక్స్పెండిచర్ అవేర్నెస్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేసే సర్వీసెస్కి ఈ కాస్ట్ అలొకేషన్ ట్యాగ్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కాస్ట్ అలొకేషన్ ట్యాగ్స్ అనే దాన్ని మనం ఏడబ్ల్యూఎస్ సర్వీస్కి అటాచ్ చేసామంటే ఆ సర్వీస్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం, ఎంతసేపు యూజ్ చేసిన దానికి ప్రైజెస్ ఏంటి, అలాంటి టైమ్స్లో యూజ్ చేస్తున్నాం, దాని మీద కాస్ట్ అలొకేషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ కాస్ట్ అలొకేషన్ రిపోర్ట్ని బేస్ చేసుకుని మనం ఏ టైమ్స్లో కాస్ట్ తగ్గించుకోవచ్చు ఆ రిపోర్ట్ బేస్డ్ వస్తున్నాం. ఏడబ్ల్యూఎస్ సింప్లీ మంత్లీ క్యాల్కులేటర్. మనం మంత్లీ యూజ్ చేసుకునే సర్వీసెస్
బట్టి ఈ కాస్ట్ బిల్లింగ్స్ వస్తాయి అన్నమాట. హలో హలో. హలో, వినపడుతుందా? వినిపిస్తుంది బ్రో. ఓకే ఓకే బ్రో. స్క్రీన్ కనపడుతుందా? ఈ కాస్ట్ ఆప్టిమైజ్ చేయాలనుకుంటే ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఏంటంటే జస్ట్ మనం డేటాబేస్ని ఇన్స్టాన్స్కి కనెక్ట్ చేస్తే ఒక కాస్ట్ అవుతుంది. అదే సేమ్ మెథడ్లో ఆర్డిఎస్ని ల్యాండాకి కనెక్ట్ చేసిన వెరీ చీప్లో అయిపోతుంది. సో ఏంటంటే మనం సో ఇది ఒక డేటాబేస్, ఒక ఇన్స్టాన్స్ అంటే సర్వర్. ఒక సర్వర్కి మనం డేటాబేస్ని అటాచ్ చేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ $10 అలా కాస్ట్ అవుతుంది. సేమ్ అదే ఏడబ్ల్యూఎస్ ల్యాండా యూజ్ చేస్తే, ఏడబ్ల్యూఎస్ ల్యాండా అంటే సర్వర్లెస్ కంప్యూటింగ్, మనకి సర్వర్ లేకుండా. సో అదే మనం ఆ రిలేషనల్ డేటాబేస్ని ల్యాండా కనెక్ట్ చేసామంటే మనకి లెస్ చీపర్ దెన్ యూజువల్ వే. ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్సలెన్స్. ఇట్స్ ఏ procedure to use or manage the resources. సో ఇదేంటంటే కంటిన్యూస్గా పర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తూ అండ్ ఇన్ విచ్ వేస్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు అనే దాని మీద మొత్తం పర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ విత్ కోడ్ అండ్ అలైన్ ఆపరేషన్ ప్రాసెస్ టు బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ని మెయిన్ అడ్మిన్ ఉంటాడు, అతనికి నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ వస్తాయి. సో ఈ రెస్పాన్సెస్ అన్నీ కాకుండా ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ రెస్పాన్సెస్, బిజినెస్ అబ్జెక్టివ్స్ టైప్ మాత్రమే రావడానికి ఇవన్నమాట. అండ్ మేక్ రెగ్యులర్ అండ్ స్మాల్ ఇంక్రిమెంటల్ చేంజ్. మన క్లౌడ్ ఆర్కిటెక్చర్లో ఒకేసారి బిగ్ చేంజెస్ చేయకోకుండా రెగ్యులర్ చేంజెస్ కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉంటే మనం ఆన్ డిమాండ్కి రీచ్ అవ్వచ్చు. సో టెస్ట్ ఫర్ రెస్పాన్సెస్ టు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. ఇఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అక్కడైతే సమ్ ఫెయిల్యూర్స్ ఆర్ డిజాస్టర్స్, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ. లెర్న్ ఫ్రమ్ ఆపరేషనల్ ఈవెంట్స్ అండ్ ఫెయిల్యూర్స్. సో ఇంతకుముందు జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆర్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉంటే ఆ డేటా మొత్తాన్ని స్టోర్ చేసి, ఇఫ్ ఇన్ ద ఫ్యూచర్లో సేమ్ టైప్ ఆఫ్ డేటా కనుక రికార్డ్ అయితే ఫెయిల్యూర్ అవ్వక ముందే వాటికి ప్రికాషన్స్ తీసుకుంటాం.